నిరీక్షణలో గడిపాను. కాబట్టి మనకి ఎప్పుడు ప్రాప్తం ఉందో అది వ్యక్తిగతంగా కూడా కాదండి. ఒక వ్యక్తి తను చేసిన పుణ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళతాడని నేను భావించను. మా గోత్రీకులందరూ కూడా చేసిన పుణ్యం, అది వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్ల నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తానండి. తిరుమల తిరుపతికి ఇంకెప్పుడు రాను, నేను దేవుడికి మొక్కు, ఇంకా నేను రాను, ఇంత కష్టాలా, ఇంత దారుణమా, ఇన్ని లైన్లా అని చెప్పేసి బాధపడి నేను ఇంకెప్పుడు రాను అనుకున్నానండి. తర్వాత నాకు లాటరీలో అది తోమాల సేవ వచ్చిందండి. దాంతో అర్చన, సుప్రభాత సేవ, తర్వాత అష్టదళ పాత పద్మారాధన, అభిషేకం కూడా వచ్చిందండి. ఆ అభిషేకం రోజున ఒకరోజు 2 సార్లు వచ్చిందండి. ఒకసారేమో ఈఓ గారు వచ్చారు, ఇంకోసారేమో చైర్మన్ గారు వచ్చారండి. ఏంటని అడిగానండి. అడిగితే అప్పుడు చెప్పారు మాట, ఒకసారి ఈఓ గారు వస్తారని ఒక వారం, ఇంకో వారం ఏమో ఈ చైర్మన్ గారు వస్తారని అన్నారు. అయితే మా గురువు గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రతి వారం అంటే 15 రోజులసారి ఛాన్స్ వచ్చి ఉంటుంది అభిషేకం అన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సార్, రీసెంట్గా ఒక చిరుతో దాడి చేసింది సార్ ఒక అమ్మాయి మీద. అవునండి, అవును, విన్నాను. చాలా దారుణం. అంటే ఎందుకు అలా జరిగింది, వాళ్ళ సామాన్య ప్రజలు అనుకునేవారంటే ఈ సైడ్ ఫెన్సింగ్ వేసేయచ్చు కదా, ఈ సైడ్ ఫెన్సింగ్ వేసి డబ్బులు, తిరుపతిలో బోల్ డబ్బులు ఉంటాయి, ఫెన్సింగ్ ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక ప్రశ్న. అంటే ఇక్కడ డబ్బుతో ప్రశ్న కాదండి. ఇప్పుడు ఫెన్సింగ్ వేయటం అనేది పెద్ద సమస్య కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన మౌలికమైన అంశం ఏమిటంటే, తిరుమల కొండలన్నీ కూడా అభయారణ్యం కింద నోటిఫై అయిపోయినాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియా అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అందులో అది కన్జర్వేషన్ జోను. చాలా చాలా నిబంధనలు అక్కడ వర్తిస్తాయి. నాకు ఆ నిబంధనలతో ఎలా పరిచయం అయిందంటే, నేను పసుపుధార కనకధార నుంచి నేను పైప్ లైన్స్ వేయాల్సి వచ్చింది ఎడిషనల్ వాటర్ కోసం. ఆ నీళ్లు తీసుకొచ్చి తిరుమల వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసినప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడానికి. ఎందుకంటే ఇది అభయారణ్యము, సెంట్రల్ గవర్నమెంట్ అండి. మీరు పైప్ లైన్లు వేస్తే మళ్ళీ జంతువులకు అవి అడ్డుగా ఉంటాయి, జంతువులు ఆ పైపులు తగిలి కింద పడిపోతాయి, జంతువులకి హాని జరుగుతుంది అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారండి. కాబట్టి ఆ నిబంధనలు కొంచెం వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. సో ఒకవేళ మనం కేజు కట్టామనుకోండి, 2 పక్కల మనం ఫెన్స్ వేయాలి నడకదారికి. వేసినప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా ఒక మృగం లోపలికి వచ్చింది అనుకోండి, అదో పెద్ద ప్రమాదం అయిపోతుంది. 1. 2, అసలు అక్కడ మృగాలు సంచారం చేయడానికి మనం అవకాశం కలిగించాలి. కాబట్టి నడకదారి పైనుంచి కొన్ని బ్రిడ్జిలు కట్టడము, అలాంటి ఏర్పాట్లు ఏవో చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి అనుభవం ఉన్నది, వాళ్ళు చెప్తారు. కానీ మనం సామాన్యమైన భక్తులు అందరం కూడా తెలుసుకోవలసినది, గమనించవలసింది ఏమిటంటే, ఇందాక మీరు ఉటంకించిన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు ఒకసారి, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అలాంటి క్షేత్రాల్లో అప్పుడు ఈ పశువులన్నీ కూడా, అంటే ప్రత్యేకంగా ఈ వన్యమృగాలు అవి ప్రవర్తించే తీరులో గతి తప్పుతాయి అనే ఒక విషయం కూడా వారు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ ధర్మ పరిపాలన జరగట్లేదు, అక్కడ ఏవో కొన్ని లోపాలు దొరుకుతున్నాయి అనే ఒక అనుమానం భక్తులకు కలగడం సహజం. సో దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. సంబంధిత వాళ్ళు ఉన్నారు మనకి టీటీడీలో, వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తిరుమల క్షేత్రం నిన్న మొన్న అభివృద్ధి చేసింది కాదు, అనాదిగా ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తులు వెళ్తున్నారు. ఇవాళ ఇంకా లైటింగ్ ఉంది, ఒకప్పుడు లైటింగ్ కూడా లేదు. కేవలం దివిటీలు పట్టుకుని అడవుల్లో నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఋత్వికులు కూడా ఆ విధంగానే నడిచి పైకి వెళ్ళేవారు, పూజారులు. కాబట్టి ఇవాళ ఇంకా మనకి దారి ఉన్నది, వాహనాలు వెళ్తున్నాయి, చాలా శబ్దం చేస్తున్నాయి. కాబట్టి జంతువులు వచ్చి వెంటనే మన మీద పడి మన హింసించే అవకాశం ఇవాళ అసలు లేదు. అవకాశం ఉన్న రోజుల్లోనే ఏమీ చేయలేదు. కాబట్టి ఇది ఏదో ఇందులో గతి తప్పిన పరిస్థితి ఉన్నది అని మనకు అనిపిస్తున్నది. అది కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని సరి చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇంకా పింక్ డైమండ్ అనే గొడవలన్నా మీకు ఐడియా ఉంది సార్? అది అంటే అది లాస్ట్ టైం జరిగింది, అప్పుడు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. బహుశా
TV9లోనో ఎందులోనో ఒక కార్యక్రమంలో మాట్లాడాను. ఉమ్, అలాంటివి అసలు ఎక్కడ జాబితా ఉన్నట్టుగా కూడా ఏమీ లేదండి. ఆ, దాని తర్వాత కూడా ఆ కేసులో ఎక్కడ పురోగమనం ఏం లేదు. లేదు. తర్వాత కోర్టు నుంచి ఉమ్, ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకుంటామని అప్లికేషన్ పెట్టడం కూడా జరిగింది అనుకుంటాను టీటీడీ వాళ్ళు. ఉమ్, కోర్టు దానికి సమ్మతి కూడా ఇచ్చిందో లేదో నాకు తెలియదు. ఉమ్. కాబట్టి అది బహుశా అది కేవలం ఒక కల్పితమైన అంశంగానే నేను భావిస్తున్నాను. భావిస్తున్నాను. అయితే మీరు ఈవో చేసినందుకు నాకు చిన్న డౌట్ సార్. అయ్యా, ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఇరికించి దాంట్లో కూర్చోబెట్టి 24 hours వరకు మీ దర్శనం లేదని పెడుతున్నారు. అవునండి. అంటే మాకు సామాన్య భక్తుడిగా నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఎంతసేపులో దర్శనం అవుతుంది, రేపు ఉదయం 10 గంటలకు అవుతుంది, లేకపోతే ఎల్లుండి 11 గంటలకు అవుతుంది, అలా అనుకుని ఒక టైం చిన్న స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే బయటికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్, వాళ్ళు ప్రతి కంపార్ట్మెంట్కి కూడా చెప్తారు ఉమ్, ఏ సమయానికి దర్శనం అవుతుంది సుమారుగా చెప్తారు. అవును. నేను ఇన్ఫ్యాక్ట్ నేనే సర్వదర్శనానికి వెళ్ళానండి. ఉమ్, నేను మీరు కూడా సామాన్య వెళ్ళారు. సర్వదర్శనానికి ఉమ్, గత సంవత్సరం ఆ, అక్టోబర్లోనే ఎప్పుడో వెళ్ళాను. ఉమ్, వెళ్ళినప్పుడు నాకు 19 గంటలు పట్టిందండి. ఓకే. నేను వెళ్ళానండి. వెళ్ళి సామాన్య భక్తులాగా వెళ్ళాను. ఉమ్, నాకు అత్యద్భుతమైన దర్శనం జరిగింది. ఉమ్, చాలా ఆనందం కలిగింది. ఉమ్, పొద్దున్న 7:15కి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం. ఉమ్, మా ఇద్దరికి ఏదో ఒక రకమైన ముక్కనండి, ఒక నమ్మకం అనండి, ఉమ్, అది చెల్లించుకోవడానికి ఇద్దరం కూడా వెళ్ళాం. అవును. పొద్దున్న 7:15కి క్యూకి వెళ్ళిన వాళ్ళం. ఉమ్, రాత్రి 12:30కి దర్శనం అయిందండి. ఉమ్, చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్, భోజన సౌకర్యం కానీ, పాలు కానీ, టీ కానీ అవును. అందరికీ కూడా విరివిగా ఇస్తున్నారు. కొంత పరిశుభ్రత కొంత తక్కువైందని నాకు భావం కలిగింది. ఉమ్, లేకపోతే ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. ఉమ్, కొంత టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, మెయింటెనెన్స్. అవునండి. తర్వాత కొంత క్లీన్లీనెస్ కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా చక్కని సౌకర్యం కలుగుతుంది. అవును. నేను ప్రతి భక్తుడిని కూడా సంవత్సరానికి ఒకసారి సర్వదర్శనంలో దర్శనానికి వెళ్తే ఉమ్, చాలా బాగుంటుంది, మీకు చక్కని అనుభవం మిగులుతుంది, అదే. మీకు ఆ సమయంలో ఉమ్, మీరు ఏకాంతంలో గడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఉండదు, అది. ఎవరు మీతో ఉమ్, మాట్లాడే ఇబ్బంది అవకాశం లేదు. అవును. మీరు ఏదైనా చిన్న పుస్తకాలు కానీ, నామ సంకీర్తనం కానీ ఉమ్, మనస్సులో చెప్పుకుంటూ అవును. చాలా చక్కగా ఒక ఆధ్యాత్మికమైన గొప్ప అనుభూతి పొందే అవకాశం ఉంటుందండి. ఉమ్, కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్, బహుశా మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా అవును. భక్తులకి సౌకర్యాలు చేస్తున్నారు. ఉమ్, కాకపోతే భక్తులకి నేను ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే వెళ్ళి నేను అడిగాను, ఉమ్, ఏర్పాట్లు బాగున్నాయా, ఏమిటి, మీకు భోజన సదుపాయం బాగుందా, ఉమ్, ఇవి అడిగితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, సార్ ఈ భోజనాలు ఈ సౌకర్యం కోసం మేము రాలేదు, ఆ, మేము దర్శనం కోసం వచ్చాము, ఉమ్, మాకు దర్శనం త్వరగా ఇస్తే సరిపోతుందండి అన్నాడు. ఉమ్, కాబట్టి భక్తుల్లో కూడా ఉమ్, కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి అవునండి. ఈ సౌకర్యాల గురించి, భోజనం గురించి. అవును. ఇది కాదు మాకు ప్రధానం, దర్శనం అంటారు. కానీ పరిమితమైన సంఖ్యనే మనం లోపల పంపించగలం. ఉమ్, కాబట్టి ఒక రోజులో ఉమ్, ఇవాళ 60,000 మంది 70,000 మంది దర్శనాలు చేస్తున్నారు. అవును. కానీ నా దృష్టిలో సంతృప్తికరమైన దర్శనం ఉమ్, ఒక రోజుకి ఒక 35,000 మంది కంటే ఎక్కువ ఇవ్వలేమండి. అదే అండి. సో దాంతో మనకి కొంత అసంతృప్తి కలుగుతుంది. అవునండి. ఏదో స్వామివారి అనుగ్రహం వల్ల ఉమ్, అందరూ కూడా సంతృప్తిగా ఇంటికి వెళుతున్నారు. ఉమ్, కాకపోతే మనకి సంతృప్తి కలగదండి. ఉమ్, మనకి సంతృప్తి అంటే ఏమిటి అనే నిర్వచనం ఉమ్, మీలాంటి వాళ్ళు అడిగితే, ఆ రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్న నిర్వచనం ఏమిటంటే, ఉమ్, స్వామివారి ఎదుటుగా నించుని, ఉమ్, అది జయ విజయాల దగ్గర కావచ్చు, లేదా రాముల వారి మేడ కావచ్చు, ఉమ్, అక్కడ నించుని ఓం నమో వెంకటేశాయ అని అని అనుకుని వెళ్ళగలిగేంత సమయం ఉమ్, మనం ప్రతి భక్తుడికి ఇవ్వగలిగితే, ఉమ్, మనం రోజుకి ఒక 35,000 మందో 40,000 మంది మ్యాక్సిమం మనం దర్శనాలు ఇవ్వచ్చు. అవును. అలాంటిది